మంచాలు మంచాలు ఇరగొడుతున్నాను అసలుకి నాకేం బుర్ర పాడైపోతుంది అసలుకి ఆయన 100 మందిని ఇట్లా చేస్తే ఈయన 100 మందిని ఇట్లే చేస్తున్నాను అసలుకి మీ పేరు ఎవరు గీత అని చెప్పేసి అన్నారు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి అని అంటారు ఆ సీన్లు చూస్తుంటే మాకే థియేటర్లలో ఉండే మాకే అన్ని పాటలు లేచిపోతున్నాయి అమ్మా అన్న ఇప్పుడే టాక్సిక్ చూసిన టాక్సిక్ అనేది ది ఒరిజినల్ ది బోల్డ్ ది అంబిషన్ ది ఫైర్ క్రాకర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అసలుకి ఎవరైనా చెప్పింది యశ్ చిన్న చిన్న సినిమాలు తీసి పెద్ద పాన్ ఇండియా హీరో అయింది ఎవరన్నా అసలు మా అన్న తీసిన ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు మా మొగజాతి ఆనిముత్యం జానీ సెన్స్ ఇప్పుడు మా మొగజాతి ఆనిముత్యం యశ్ అన్న అసలు ఏందని అసలు మంచాలు 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 ఇరగొడుతున్నాను అసలుకి నాకేం బుర్ర పాడైపోతుంది అసలుకి మొగతీర సినిమాలా ఏమంటారు రామ్ చరణ్ ఒక్కొక్కరి కాదు 100 మందిని ఒకేసారి రామని అని చెప్పేసి అన్నాడు కానీ ఇక్కడ మాత్రం ఆయన 100 మందిని ఇట్లే చేస్తే ఈయన 100 మందిని ఇట్లే చేస్తున్నాను అసలుకి అసలు వేరే లెవెల్ అని అసలుకి సినిమా చూస్తుంటే నార్మల్ లేదు ఆ డైలాగులు మాత్రం ఇట్ట కొట్టిండన్న పెద్దగా ఏం లేదు నీ తమ్ముడిని కాల్చి వచ్చిన ఆ బూర్తితో లైన్ గీసి అని పీల్చాలని ఉందని అంటాడు అసలుకి అబ్బాబ్బాబ్బా పిచ్చకి నిజంగా చెప్తున్నా ఎందుకు ఇట్లాంటి హీరో TFI లో ఉట్టలే అని చెప్పేసి నాకు అనిపించింది అసలుకి నిజంగా అసలు హాలీవుడ్ లో ఒక హీరో ఎలా ఉంటాడో అదే విధంగా అదే క్రియేటివ్ మైండ్ తో ఉంది నిజంగా చెప్తున్నా అసలుకి లేడీ డైరెక్టర్ అమ్మ మోహన్ దాస్ గారు నిజం గీత మోహన్ దాస్ గారు మీ పేరు ఎవరు గీత అని చెప్పేసి అన్నారు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి అని అంటారు ఆ సీన్లు చూస్తుంటే మాకే థియేటర్లలో ఉండే మాకే అన్ని పాటలు లేచిపోతున్నాయి అమ్మా నువ్వు ఎలా తీస్తావో మాకు అర్థం అవ్వట్లేదు కానీ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ అయితే నిజంగా చిత్త కొట్టేషన్ అసలు బీజిఎం అయితే నార్మల్ లేదు అందరూ KGF లాగా ఉందని అంటారు KGF 10 కలిపితే ఒక టాక్సిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో ఉంది అసలుకి అన్న నయనతార అసలుకి నయనతార నువ్వు ఏం చేసినా వేస్ట్ అసలుకి నిజంగా చెప్తున్నా ఒకప్పుడు మా అల్లు అర్జున్ ఏమంటారు స్టేజ్ పైకి పిలిచి అవార్డ్ ఫంక్షన్ లా ఏమంటారు చేసావు కదా సో నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తావు నువ్వు వేస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు కైరా అద్వాని చేసిందన్న ఫస్ట్ హాఫ్ లో మొత్తం మంచాలు ఇరిగిపోయిన ఆమెతోని ఆ నిజంగా ఆ రేంజ్ లో ఉంది సెకండ్ హాఫ్ లో అయితే మా ఇంట్లో ఉంటాడు కుక్కు ఈ సినిమాలో చేసింది హీరోని రుక్కు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ విధంగా ఉంది అసలుకి రుక్కును మాత్రం మడతపెట్టి పిల్లలు అన్నాడు అన్న నిజంగా ఈ సినిమా పిల్లలు కానీ దానికే చేసిండో మరి దేనికి చేసిండో అని నాకైతే మొత్తానికి చెప్తున్నా KGF కన్నా ఒక వేరే లెవెల్ ఇట్ అనిపించింది అన్న నాకైతే